చిన్నప్పటి షాప్ మామిడి తాండ్ర గుర్తుందా? అదే టేస్ట్ ఇప్పుడు ఇంట్లోనే ఇలా చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చాలా టేస్టీగా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసి ట్రెడిషనల్ మామిడి తాండ్రను తయారు చేసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ముందుగా బాగా పండిన తీయటి మామిడి పండ్లను తీసుకోవాలి. ఇప్పుడు వాటిని తొక్క తీసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో వేసుకుని స్మూత్ పల్ప్ చేసుకోవాలి. ఈ పల్ప్ ఎంత స్మూత్గా ఉంటే మామిడి తాండ్ర అంత బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మామిడి పల్ప్ని ప్యాన్లో వేసుకోవాలి. రుచికి సరిపడా చక్కెర వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి. మెల్లగా మిశ్రమం దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇందులోకి యాలకుల పొడిని కూడా వేసుకుని కలుపుకోండి. చివరిలో వచ్చే టెక్స్చర్ మాత్రం మిస్ అవ్వకండి. ఈ టైంలో వచ్చే మామిడి వాసన సూపర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక ప్లేట్ మీద కానీ ప్లాస్టిక్ షీట్ మీద కానీ ఇలా నెయ్యి రాసుకోండి. తరువాత ఈ మిశ్రమాన్ని వేసుకుని పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా సమంగా స్ప్రెడ్ చేస్తేనే తాండ్ర చాలా బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఎండలో బాగా డ్రై అయ్యే వరకు పెట్టాలి. ఒక లేయర్ డ్రై అయిన తర్వాత ఇంకో లేయర్గా కూడా వేసుకోవచ్చు. ఇలా చేస్తే షాప్ స్టైల్ మామిడి తాండ్రలా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంత అందంగా మామిడి తాండ్ర రెడీ అయిందో. చాలా సాఫ్ట్గా స్టిక్కీగా అసలు చిన్నప్పటి టేస్ట్ గుర్తొచ్చేలా ఉంది. ఇంట్లో ఇలా చేసుకుంటే ఇంకా చాలా ఫ్రెష్గా ఉంటుంది. వావ్, నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు చిన్నప్పుడు మామిడి తాండ్ర తిన్నారా? మీ జ్ఞాపకాలు తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.